చట్టాన్నో తయారు చేస్తామని మేమందరం అనుకుంటుండే వాళ్ళం అధ్యక్ష. ప్రజల దయతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దయతో ఈనాడు ఈ స్థానంలో ఉండి ఒక మంచి చట్టం, దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఈ భూభారత చట్టాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ సీట్లో కూర్చొని ఆ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని, అనుభవాన్ని నాకు చెబుతారేమో, దాని సూచనలు ఇస్తారేమో. ఆ సూచనలు అన్నిటినీ తప్పకుండా మంచి ఉంటే ఈ చట్టంలో పెట్టాలని ఆశపడ్డాను అధ్యక్ష. కానీ ఏ కారణం చేత సభకు రావటం లేదో నాకు తెలియదు. నాకు తెలిసి ఈ గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చిపోయారు అధ్యక్ష సభకి. ఎప్పుడైనా సభలు జరిగేటప్పుడు సభలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మాట్లాడతారంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి శాసనసభలో నేను తీసుకొచ్చానని చెప్పడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం, ఆ సమస్యలు పరిష్కరించుకోవటం అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అసెంబ్లీలోకి రారు. కనీసం ఈ రోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు. బార్బర్ ఇంటికి వచ్చి ఒక గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నంద్ అనే అతను చెప్పాడు, సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా? మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం జరిగింది అధ్యక్ష. అంటే వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో, పదుల్లోనో, వేలల్లోనో ఈ రాష్ట్రంలో ఉంటారు. ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోవటం సభను అవమానించినట్లా, లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా? ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లుని ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం, ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దురదృష్టకరం అధ్యక్ష. అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశమా, చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సభలోకి వస్తారని, ఈ అమూల్యమైన బిల్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు, ఈ భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని, మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూశాం. దురదృష్టకరం, వారు ఇక్కడికి రాకపోవటం దురదృష్టకరం. ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం బాధాకరం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, 2 సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగిత జ్ఞానము లేకుండా, ఆలోచన లేకుండా, చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా వక్ర బుద్ధితో కుక్క తోకర వంకరగా ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు. అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని
ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చిల్లర వేషాలు క్షమించరు అని ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇది మంచి బిల్లు, ఇది మంచి బిల్లు, అందరికీ ఉపయోగపడే బిల్లు ఇది. రైతు